రాబడిన రోజులున్నాయి. నేను 5 సంవత్సరాలు హెరిటేజ్ లో ఐ వర్క్డ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వెన్ ఐ మిస్ మై క్వార్టర్లీ నంబర్స్ ఐ యూస్ టు బి వరిడ్. రాజకీయంగా డెఫినెట్లీ నేను ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డా. మొదటి రోజు అయితే ఇట్ టుక్ టైం, అని ఇంత చేశానే ఎక్కడ మిస్ అయ్యానని బాధ ఉంది. కానీ నేను చెప్పినట్లు దీస్ ఆర్ ఆల్ లెసన్స్, వి ఆల్ లెర్న్ లైఫ్ లెసన్స్. వింతేనండి, నేను చూస్తున్నానమ్మా, ఎవరన్నా ఒక సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు రావాలండి? ఇట్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ అవర్ వరల్డ్. జీవితంలో మనకు అనేక పరీక్షలు రాబోతున్నాయి. దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ అవర్ జర్నీ. సార్, another question. It was not about 10th and 11th grade students. You can ask any question, amma. If you have a question, you need to ask Aditi. Okay, sir. You haven't given time for DSC preparations. Why you haven't gave the time for them? Amma, DSC విషయంలో మీరు చూస్తే the entire syllabus was given in December. Yes, sir. సో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 నెలలు టైం ఇచ్చాం సిలబస్ ప్రిపేర్ అయ్యేదానికి, కవర్ అయ్యేదానికి. డిఎస్సి మేము అనౌన్స్ చేసిన, నోటిఫికేషన్ వేసిన తర్వాత 23 కేసులు వేశారు. కెన్ యూ ఇమాజిన్? 23 కేసెస్. ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. నేను ఎప్పుడు చెప్పాను, విద్యాశాఖ మంత్రిగా పాఠశాలలో పిల్లల్లో నేను రాజకీయాలు మాట్లాడను. బట్ నేనేమన్నానంటే ఫోటోలు కూడా పెట్టనని చెప్పా. కరెక్ట్. మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నా ఫోటో లేదు, ఎవడు ఫోటో లేదు, మీదే. డిఎస్సి పైన 23 కేసులు ఇస్తారు. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్ ఆపాలి. దెర్ ఇస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. సో నేనేమన్నానంటే సిలబస్ ఇస్ దేర్, మీకు 7 నెలలు ఇచ్చా ప్రిపేర్ అయ్యేదానికి. ఐ గివెన్ ఎనఫ్ ఆఫ్ టైమ్ అండ్ ఐ టోల్డ్ ఎవ్రీవన్ దట్ డిఎస్సి ఇస్ కమింగ్. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ టోల్డ్ వెన్ డిఎస్సి ఇస్ ఆల్సో గోయింగ్ టు బి అనౌన్స్డ్ వెరీ క్లియర్లీ. ఏ మంత్ నేను డిఎస్సి ప్రకటిస్తున్నా అని చెప్పాను. మై ఓన్లీ కన్సర్న్ వాస్ దట్ దేర్ లాట్ ఆఫ్ లీగల్ లిటిగేషన్. కావాలని కొంతమంది స్వార్థపరులు అనొచ్చు, వాట్ ఎవర్ హిడెన్ ఎజెండా దే మైట్ హావ్, they will stop DSC. Yes, sir. So that is why I'm requesting everyone who's looking at wanting to be a government teacher that every year we really want to do DSC in a very systematic manner. Syllabus transparent ga mundale cheptam, prepare avandi. Once notified, within 45 days we'll host the exams. So you need to know something. This was the second time that I'm seeing you. I had seen you already in the Novotel last year, I guess. In September you had came for tender Bhogapuram airport. That was such a great project, sir, that you had done. And I've seen Sandhya Rani ma'am so many times in Salur. I thought, oh, Salur people love Sandhya Rani very much, I guess. She love her. And I am daughter of Ragana Suguna and Ragana Nagraju. There is my father. His name is Nagraju. He is MEO2 from Rambhadrapuram. Oh. Namaskaram. Sir, my family felt very proud to stand in front of you and give some speech. And my mother had called all my family members and they had she have selected for Shining Star Award. She is taking award with the hands of Nara Lokesh. That's a great thing. Everybody congratulated me. Sir, another problem I think it's there in this program. వచ్చేటప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వకుండా వచ్చారు సార్. అంటే లైక్ పీపుల్ హూ ఆర్ నాట్ ఫ్రమ్ దిస్ టౌన్ వచ్చారు వాళ్ళ థింగ్స్ తో. బట్ దేర్ ఇస్ నో ప్లేస్ టు కీప్ దేర్ పర్సనల్ థింగ్స్ ఇన్ దిస్ బిల్డింగ్ సార్. Okay, ma. No, that's a good feedback. I think we are here to learn. Correct it. I think definitely we'll give guidelines. Many parents had disappointed at that thing. No, thank you very much for the feedback. ఎందుకంటే మొదటిసారి మేము కూడా నిర్వహిస్తున్నాం, మేము కూడా చాలా నేర్చుకుంటున్నాం. Definitely we take this feedback in a very good spirit and we'll definitely work on it, amma. Sir, I think you have to visit Salur at once. Definitely madam garu nanu పిలవట్లేదమ్మా. మొన్న Salur పండుగ అయ్యింది సార్, 15 years కి ఒకసారి వచ్చింది. I thought, oh, madam haven't. I wish she invited Pawan Kalyan and you. తప్పనిసరిగా పవన్ అన్న కూడా చెప్తా మీరు పిలిచారని. Okay, sir. No, definitely we'll visit, amma. I hope you'll recognize me next time if there is chance to meet you. Absolutely. Thank you much. Jai Hind. Thank you, sir. Thank you. Martara. Sir, intermediate. Yeah. Mohammad Sabnoor. Ji. She is from Vedanta Junior College, Parvatipuram. But
गुड मॉर्निंग सर, मेरा नाम सबनूर है। मैं वेदांता जूनियर कॉलेज में पढ़ती हूँ। बाईपीसी कोर्स लेकर 2025 में पास हुई हूँ 932 आउट ऑफ 1000 मार्क्स में। मेरे पापा बिजनेसमैन हैं और मेरी मम्मी होम मेकर है। तो शाइनिंग स्टार अवार्ड पाकर सबसे पहले मैं हमारे आंध्र प्रदेश गवर्नमेंट चीफ मिनिस्टर श्री नारा चंद्रबाबू जी को और विद्या शिक्षा मंत्री श्री नारा लोकेश जी को मेरा बहुत बहुत धन्यवाद। सरकार के क्षेत्र में उठाए गए क्रांतिकरण कदम और युवाओं को रोजगार प्रदान कराना और उनको तथा अच्छे मार्ग प्रसिद्ध कराने के लिए उनका बहुत बहुत धन्यवाद। रिसेंटली मैंने न्यूज़ में पढ़ा था कि आप कई स्कूल्स और कॉलेज में विजिट हुए और वहाँ के बच्चों से अपनी समस्याएं पूछी थी। तो वहाँ के कुछ बच्चों ने आपको उनकी समस्याएं सुनाई। तो एक बच्ची ने आपसे कहा कि उनके गांव में रोड्स नहीं थे, तो आपने उन गांव में रोड्स बनवाई। और एक बच्ची ने मतलब फाइनेंशियली सपोर्ट मांगा आपसे, तो उनको आपने फुल फाइनेंशियली सपोर्ट भी दिया। तो मुझे ये बात बहुत अच्छी लगी कि हमारी पढ़ाई सिर्फ हमें ही नहीं बल्कि हमारे स्कूल, कॉलेज और गांव को भी यूज हो सकती है, बेनिफिट्स दे सकती है। तो मैं बस यही चाहूंगी कि हम जैसी महिलाओं को भी आगे लाएं और महिलाओं को भी समर्थन करें ताकि हम अपने गांव का, देश का और राष्ट्र का नाम भी रोशन करें। थैंक यू। थैंक यू वेरी मच। नहीं, आपके जो इनपुट है वो बहुत वैलिड है। मैं एक बार बात करूंगा एमएलए से, अगर बेस्ट रिजल्ट्स आए वो गांव में, वो जो भी रोड्स वो सब बनाना है वो हमारा जिम्मेदारी है बोल के मैं एक बार डिस्कस करके एक अच्छा आइडिया दिया कि ऐसे करना है। अच्छा सोच है कि जो किसी गांव में अच्छा रिजल्ट्स आया वो एक स्कूल में जो भी इंफ्रास्ट्रक्चर है वो गांव का वो बनाने का जिम्मेदारी हम लेने का है। जी बहुत बढ़िया आइडिया है। एक बार मैं सबसे बात करके फिर आई कम बैक टू। जी थैंक यू। जय हिंद। थैंक यू। जय। Thank you, Sabnur. Sir, finally, sir, Kalishetty Kiran Kumar, Government Junior College, Kurupam. Is a. You can answer. గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారికి అలాగే మిగతా పెద్దలందరికీ నా నమస్కారం. నా పేరు కలిశెట్టి కిరణ్ కుమార్. మా నాన్నగారి పేరు కలిశెట్టి ధర్మారావు, మా అమ్మగారి పేరు కలిశెట్టి భారతి. మా నాన్నగారు లేరు సార్. మా అమ్మగారు డైలీ వేజ్ వర్కర్. నేను కురుపాం జడ్పీ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. కురుపాం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో హెచ్ఈసి చదివాను సార్. ఈ అవార్డు సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను భవిష్యత్తులో పాలిటిక్స్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఏమవ్వాలనుకుంటున్నామా? పాలిటిక్స్ ప్రొఫెసర్ సార్. పాలిటిక్స్ ప్రొఫెసర్? అవును సార్. పొలిటికల్ సైన్స్? అదే, అవును సార్. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఎస్ సార్. వచ్చి చేరిపో అమ్మా, రెడీగా ఉన్నారు. చిరంజీవి గారు మా అందరు పాఠాలు చెప్తున్నారు ఇక్కడ. సరే, మీరు వచ్చేయచ్చు. పార్టీలో పాఠాలు చెప్తున్నారు మాస్టర్ గారు, హెచ్ఆర్డి చైర్మన్ అయినా. చెప్పమ్మా. మన చంద్రన్న ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అలాగే స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వీటిని సద్వినియోగపరుచుకొని మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. దీని ద్వారా మా తల్లిదండ్రుల యొక్క ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దూరం చేసింది. అలాగే శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా చంద్రన్న ప్రభుత్వం మాకు చక్కని ఆహారాన్ని అందించారు. దీని ద్వారా మేము మధ్యాహ్న భోజనం కళాశాలలోనే చేసి కళాశాల మూసే సమయం వరకు చక్కగా చదువుకునే అవకాశం ప్రభుత్వం మాకు కల్పించింది. ఈ విధమైన సదుపాయాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అందించిన చంద్రన్న ప్రభుత్వానికి అలాగే విద్యాశాఖ మంత్రి గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. జై హింద్. కిరణ్, మీకు కంటి చూపు చిన్నప్పటి నుంచి లేదమ్మా? చిన్నప్పటి నుండి ఉంది సార్. అమ్మా?
చిన్నప్పటి నుండే ఉంది సార్. లేదు. సో బాగా చదవాలని ఎవరు చెప్పారు? నువ్వేనా సెల్ఫ్ మోటివేటెడా లేదంటే తల్లిదండ్రులు చెప్పారా గట్టిగా? ఆ పేరెంట్స్ అండ్ టీచర్స్ సార్. వచ్చారా? అమ్మ నాన్న వచ్చారమ్మా? వచ్చారు సార్, అమ్మ వచ్చారు సార్. నాన్నగారు లేరు ఉన్నారు, అమ్మ ఉన్నారు. నమస్కారం తల్లి. నాన్నగారు లేరు కదా? గుడ్. ఇది గుడ్ అమ్మా. యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్ కిరణ్. ఓకే, థ్యాంక్ యూ సార్. రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంటిన్యూ ద గుడ్ వర్క్. వీ విల్ సపోర్ట్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. జై హింద్ కిరణ్. జై హింద్ సార్.